ఇక డాక్టర్ తాటికాయల జయరాం గారు రాజకీయ విశ్లేషకులు చాలాసేపు అవుతుంది. జయరాం గారు నమస్తే. నమస్తే రవి. రైట్, నమస్కారం సార్. ఏంటి ఈ యొక్క రాజకీయ విమర్శలుగానే చూడాల్సా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా నిన్న చెప్పాడు భారీ బహిరంగ సభలో. ఒక పక్క కేంద్రం చిన్న చూపు చూస్తుంది, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక పక్క, అలాగే కాంగ్రెస్ పాలితమైనటువంటి రాష్ట్రాలు ఒక పక్క చూస్తుంది. మరో పక్క ఎక్కడ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యొక్క మెట్రో ట్రైన్ కావచ్చు, లేకపోతే త్రిబులార్ ఇది రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, వీటన్నిటి కూడా నిధులు ఆఫ్ చేశారనేటటువంటి ఆరోపణలు చేశారు. మొత్తానికి కేంద్రంపై అయితే మాత్రం చాలాసార్లు 2014-19 మధ్య నేను ఎంపీగా ఉన్నాను. ఆ సమయంలో కేంద్రంతో ఎంపీలు కానీ ఇప్పుడు మంత్రులు కానీ నాకు పరిచయాలు ఉన్నాయి, ఉన్నతాధికారులతో కూడా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళే చెప్పినటువంటి అంశం అని చెప్పేసి నిన్న బహిరంగ సభలో వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా చూడొచ్చు వ్యాఖ్యల్ని జయరాం గారు? రవి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలు నిరంతరం చేస్తూనే ఉంటాయి. సో అది అధికారం లేనప్పుడు రాజకీయ పార్టీలు చేసేది డెఫినెట్ గా ఆరోపణలు మాత్రమే ఉంటాయి. సో ఇవి రాజకీయ పార్టీలు, కానీ ప్రభుత్వాలు కూడా రాజకీయాలు మాత్రం చేయటం అనేది ఇది దుర్మార్గం అనే విషయము. ఇట్లా అంటే అసమర్థత, లేకపోతే చేతగానితనం, లేకపోతే ఇంకా పరిభాషలో చెప్పాలంటే ఇక్కడ లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చూపించే ఒక భ్రమలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు ఈ రాజకీయాలు అనేది. ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నారు ఇవి ఇలాగనే కనిపిస్తుంటాయి. ప్రభుత్వాలు రాజకీయాలు ఎప్పుడు చేయొచ్చు అంటే నిజంగా కనుక బీజేపీ అక్కడ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు నిజంగా అలాంటి చేయుతన లేకపోతే ఢిల్లీకి పోవచ్చు, వీళ్ళ ఎంపీలు ఉన్నారు, లేదనుకుంటే ఇతర కార్యక్రమాలు తీసుకొని అక్కడ పనిచేయొచ్చు, ఆ విధంగా నిలదీయొచ్చు, అడగొచ్చు. సో దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు లేవనెత్తినప్పుడే దాన్ని కౌంటర్ గా మాట్లాడేదాన్ని రాజకీయం. ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కౌంటర్ గా రాజకీయాలు మాట్లాడుతుంది, దాన్ని తప్పుపడుతున్నది. కౌంటర్ గా మాట్లాడేదాన్ని మాత్రం తప్పుపడుతుంది. మిగతా అంశాలలో బీజేపీ ఇయ్యనప్పుడు డెఫినెట్ గా అడగాల్సిందే, డెఫినెట్ గా తీసుకోవాల్సిందే, డెఫినెట్ గా వసూలు చేయాల్సిందే, ఎందుకంటే మన డబ్బులు కాబట్టి అందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఇక్కడ కౌంటర్ గా మాత్రం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇది చేతగానితనం, అసమర్థతలా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే నీ వరకు వస్తే ఒకటి, పక్కోళ్ళకు ఇంకోటి లాగా మాట్లాడకూడదు అని సరే విధంగా. నేను దగ్గర గత 6-7 months నుంచి ఇది నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా క్లియర్గా చెప్తున్నాను. విద్య మీద, వైద్యం మీద, ఆల్కహాల్ మీద మీకు ఏ విధమైన కార్యాచరణ ఉంది? ఆల్కహాల్ ని ఎట్లాగూ మీరు దాన్ని ప్రొహిబిట్ చేయలేరు, కనీసం కంట్రోల్ అయినా చేయగలుగుతారా అంటే ఎక్కడ కనీసం గప్చు ఆల్కహాల్ మీద మేము మాట్లాడడం కృష్ణ అంటే మేము మాట్లాడక ఏ ఒక్కడు కూడా మినిస్టర్లు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు అంటే ఆల్కహాల్ తాగి సచ్చి జీవితాలను కోల్పోయేది ఈ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కాదు కాబట్టి ఇక్కడ వీళ్ళకు టార్గెట్ ఏంటంటే 65,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు, దానికి 2 రీచ్ అయింది అనే విషయాన్ని వేరే డౌట్ ఏం లేదు. సో ఇక్కడ ఓన్లీ లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారమే 65 కోట్లు ఉంటే అనధిక బెల్ట్ షాపులు అనధికారికంగా సంపాదించిన సంపాదన ఎవరి జేబులో పోతుంది? అది 1,00,000 కోట్లకు పై చిలుకుంటుంది. 1,00,000 కోట్లకు పై చిలుకు అంటే ఈ రోజు మరి ఆ చావులు ఎవరి అకౌంట్ లో వేస్తారో దేనికి వేస్తారో తెలియదు, కానీ కనీసం దాని గురించి కంట్రోల్ చేసి నేను దాన్ని కంట్రోల్ చేయమంటున్నాను. మీ వల్ల ప్రొహిబిట్ చేయడం మీ వల్ల కాదు, కనీసం కంట్రోల్ అనేది చెయ్యండి అని చెప్పి అది కూడా చేత కావటం లేదు. నెక్స్ట్ విద్య విషయానికి వచ్చినప్పుడు మేము ఆ స్కూల్లో పెడతాం, ఈ స్కూల్లో పెట్టామని ఒక డొల్ల మాటలు. ఇక నేను దొంగ మాటలు అనే రాజకీయ పార్టీలు మాట్లాడలేను, కానీ డొల్ల మాటలు మాట్లాడేసి అడావుడిగా రిబ్బన్లు కట్ చేసే ప్రోగ్రాం తప్పితే ఉన్న స్కూళ్లను దాన్ని పటిష్టం చేసే ప్రణాళిక ఎందుకు ప్రభుత్వాల దగ్గర లేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. జిల్లా పరిషత్ స్కూళ్ళ నుంచి ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ గా వెదిగాను, మెడికల్ డాక్టర్ గా ఒక ఇంటర్నేషనల్. మరి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న నాకు నేను అంత ఉన్నతమైన చదువు ఎట్లా వచ్చింది అంటే ఒక పటిష్టమైన అప్పటి చదువు చెప్తున్న నా గురువులు, నా టీచర్లు వాళ్ళు చదువు చెప్పారు, అమ్ముకోలేదు. కానీ ఇప్పుడు చదువు అమ్ముకుంటున్నారు, చెప్పటం లేదు. ఈ తేడా చాలా క్లియర్ గా ఎవరిని అడిగినా చెప్తారు. ఏ అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు ఎవరైనా చెప్తారు. మరి ఇంత దుర్మార్గం ఉంటే దాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తున్నారా? ఇది కూడా నేను కంట్రోలే అడుగుతున్నా.
ఏమైనా కంట్రోల్ చేస్తారా అంటే అది కూడా ఏం కంట్రోల్ చేయట్లేదు. ఈరోజు విచ్చలవిడిగా కార్పొరేటివ్ కాలేజీల లోపల విచ్చలవిడిగా దోపిడీ చేసి ఒక పర్మిషన్ తోనే 10 కార్పొరేటివ్ కాలేజీలు. ప్రభుత్వానికి సిగ్గెందుకు లేదో దాని విషయంలో మాత్రము నారాయణ, శ్రీ చైతన్య, ఇతర కార్పొరేటివ్ కాలేజీలు ఎవరు చూసినా కూడా బంజర్ దొడ్లో మాత్రమే బర్లను మాదిరిగా పిల్లలను తూలి ఈరోజు తమాషలు ఆడుతున్నారు. దాని మీద మీకు కంట్రోల్ లేదు. అక్కడ కూడా మీకు చాతకంతనం. ఎందుకంటే మీ కమిషన్లు కావాలి, మీ దోపిడీ కావాలి, మీకు ఉండే మీ రాబడి కావాలి కాబట్టి దాన్ని కూడా మీరు గాలి కొదిలేసింది. అది సీఎం చేతిలోనే ఉందే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక నెక్స్ట్ వైద్య వ్యవస్థ దామోదర్ రాజనరసింహ ఈ రోజు వరకు ఎక్కడ మందులు ఉన్న పాపన పోలేదు. బీఆర్ఎస్ విషయంలో మేము చాలా సార్లు నేను నిలదీశాను, అడిగాను, కడిగాను. ఈ రోజు మూసీలో కలిసిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే గతి పడితే ఎట్లా? మీకు రాక అధికారం వచ్చింది, లేక వచ్చేస్తున్నారో అలీబాబా చాలీస్ చోర్లాగా దోపిడీ చేయడం తప్ప ఈరోజు ఏ మినిస్టర్ను ప్రజల్లో ప్రశ్నించినా కూడా కమిషన్లు లేకపోతే పనులు జరగవు. ఈరోజు రెవెన్యూ మీనే పడుతున్నారు, భూములను కొల్లగొట్టే కార్యక్రమాలు ఉన్నారు, రియల్ ఎస్టేట్ దందా తప్పితే ఈరోజు ప్రజాపాలన అనేది లేదు అనేది ఈరోజు స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఎవరినైనా చెప్తారు. నన్ను మీరు చెప్పాల్సిన పని లేదు, మీరే చెప్పాల్సిన పని లేదు. ప్రజల్లోకి పోయి ఎవరైనా చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ చెప్పిన మాటలేంది, ఈరోజు చేస్తున్న మాటలేంది, ఇది ఇంకొకసారైనా ప్రశ్నించుకోవాలి. ఈరోజు మీ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ప్రాపర్ గా వైద్యులు లేరు, పీజీలు లేరు, డాక్టర్లు లేరు, డ్యూటీ డాక్టర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, ఏమీ లేకుండా మీరు వైద్య కళాశాలని కాలరేగేసుకొని చెప్పుకోవడానికి సిగ్గు అనేది అస్సలే లేదు కదా. ఇక ఏమాత్రం లేదు. రైట్. జయరాం గారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వైరం అంటే ఒక విధంగా పార్టీ పరంగా వైరమా లేకపోతే ఏంటి, కక్షాదింపు వైర్యాలు అనుకోవాలా? నేను చెప్పా కదా, వైరం నిజంగా కనుక రేవంత్ అంత దమ్ము ధైర్యం కనుక బీజేపీతో పెట్టుకునే దమ్ముందని నేను అనుకోవటం లేదు. అంత అస్సలు ఉందని నేను అసలే అనుకోవట్లేదు. రైట్. ఒక నిమిషం ఎక్కడ ఏనా మీరు దమ్మని మీరు డిసైడ్ చేస్తా ఉన్నారా లేకపోతే మీరు అనలైజ్ చేస్తా ఉన్నారా? నేను చెప్తున్నా కదన్నా, నేను ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాట ఇదే, ఈ రోజు మీకు రేవంత్ చెప్పిన మాట కూడా మీ రేవంత్ అంత సినిమా లేదన్న విషయాన్ని ప్రజలకు బాగా క్లియర్ గా తెలుసు, నాకు అంతకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళు కదా. ఒక నిమిషం రమేష్ గారు, అన్న నీ మీద కేసులు ఎన్ని ఉన్నాయి అన్న? నా మీద బీఆర్ఎస్ ఎన్ని కేసులు పెట్టింది? నా మీద 152 కేసులు ఉన్నాయి అన్న. సబ్జెక్ట్ రమేష్ గారు ఒక్క నిమిషం. నీ రేవంత్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నీ రేవంత్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి? బీఆర్ఎస్ మాట్లాడుతున్నావా బీజేపీ మాట్లాడుతున్నావా? ఎవరు అడుగుతున్నావు? నీ రేవంత్ రానికి ఇదే మాట. డాక్టర్ జయరాం గురించి నీ రేవంత్ రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం. సినిమా ఉందని అనుకోవటం లేదు. రైట్ రైట్ ఒక నిమిషం. నేను మాట్లాడిన తర్వాత నువ్వు విన్న తర్వాత చెప్పు. రైట్ ఓకేనా? రైట్. ఊరికే మన మధ్యలో బయస్ అవసరం లేదు. నేను మాట్లాడి నువ్వు విన్న తర్వాత చెప్పు. ఈ రోజు ప్రజలకు సమస్య విషయం వచ్చినప్పుడు ఇదే కుటుంబము కులము అనే విషయాన్ని 10 సంవత్సరాలు ఏకీపారేసిన బీఆర్ఎస్ ను, సేమ్ టైము మన కేసీఆర్ ని. ఈ రోజు రేవంత్ చేసిన పనే ఉంది. రెడ్డి ట్యాగ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ రోజు రెడ్డిలకు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు ఎంత, రెడ్డిలకు ఇచ్చిన పదవులు ఎంత, రెడ్డిలకు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంత, రెడ్డిలకు ఇచ్చిన అధికారులు ఎంత, రెడ్డిలకు ఇచ్చిన అవకాశాలు ఎన్ని, ఇతర కులాలకు ఇచ్చిన ఎంత, ఆ లెక్కలు తీసుకొద్దాం. జయరాం గారు కేవలం ఇంకొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఈ రోజు నీ కుటుంబ పాలనని కేసీఆర్ పాలన, ఈ రోజు ఎందుకు పనికిరాని నీ అన్నదమ్ములు ఈ రోజు ప్రోటోకాల్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమనాలే? దేనికి పనికిరాని వ్యక్తులు ఈ రోజు దేనికి పనికిరారు? ఈ రోజు పార్టీలలో లేరు, పార్టీలలో పదవులు లేవు, పార్టీలలో అధికారులు కాదు, పార్టీలో ఏది కాదు. మరి ఏది కాని వ్యక్తులకు ఎట్లా నువ్వు ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు దాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నావు? అంటే దొడ్డిదారిన వాళ్ళు వస్తారు, దొరతనంగా నువ్వు వస్తున్నావా లేకపోతే దొంగతనంగా వస్తున్నావా అంటే ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్న దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది? అది పట్టించుకో. ఈ రోజు ఎవరో ఒక మిత్రుడు ఒక మంచి మాట చెప్పారు. ఈ రోజు నీ అన్నదమ్ములు నీ అన్నకు తిరుపతి రెడ్డికి ఈ రోజు నోటీసులు ఎందుకు రాలేదు? తిరుపతి రెడ్డికి నోటీసులు వచ్చినాయి, కోర్టుకు పోయిండు, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి అవే నోటీసులు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను. అదే స్టే ఆర్డర్ కు టైం ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఈ పోలీసులను పెట్టేసేమో మిగతా కొంపలను కూల్చేస్తావు, ఇదే పోలీసులను పెట్టేసి నీ అన్న కొంప కాపలా పెడతావు. ఇదెట్లా పాల్గొంటే అవుతుంది? అంటే ఈ రోజు చేసిన పాపాలు, ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్న పాపాలు
ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రైట్ ప్రజలు ఎవ్వరు వదిలిపెట్టరు. Right. ఎవరి లెక్కలు ఎక్కడ Right. ఎట్లా తీర్చాలో ఆ రోజు తీరుస్తారు. రైట్ జయరామ్ గారు లేదు. రైట్